రేవంత్ చర్చకు సిద్ధమా? కేంద్రం నిధులు రాష్ట్ర అభివృద్ధితో పాటు 6 గ్యారెంటీలు అవినీతిపై మాట్లాడదాం. కేసులో అరెస్టు చేయకుండా రాజీ కోసం కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు కేసీఆర్ ముడుపులు. 5 మంత్రుల ఆధిపత్యం, 15% కమిషన్ లేదు, నిధులు ఇవ్వడం లేదంటూ మాట్లాడుతున్నాం. వాస్తవంగా 5 మంత్రుల ఆధిపత్యం, 15% నిధులు అనేది కమిషన్ అనేది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇది మాత్రం తప్పు. కేసులో అరెస్ట్ చేయకుండా రాజీ కోసం కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు కేసీఆర్ ముడుపులు అనేది ఇది వాస్తవంగా కేసీఆర్ ట్రై చేస్తున్నాడు. కానీ కేసీఆర్ ట్రై చేస్తుంటే కేటీఆర్ ట్రై చేస్తుంది, బీజేపీ ట్రై చేస్తున్నాడు. బీజేపీ మోడ్లో కేటీఆర్ ఉన్నాడు. బీజేపీ ఆడించినట్టు కేటీఆర్ ఆడుతున్నాడు, అది కన్ఫామ్. ఎందుకు? ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కదా, ఢిల్లీకి పోయి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, అక్కడ కేంద్ర మంత్రులను కలుసుకుంటా, ఎక్కడి నుంచి డైరెక్షన్ వస్తున్నాయి? ఏ పిఎంఓ ఆఫీస్ నుంచి ఎవరి నుంచి డైరెక్షన్ వస్తున్నాయి కేటీఆర్కి? చాలా స్పష్టంగా బీజేపీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి కేటీఆర్కు. ఆ దిశగానే కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండడం కారణం ఏంది? ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఢిల్లీకి పోయి కొంతమంది కలిసి వచ్చిండు. దాని తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు దూరంగా ఉన్నారు. బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ ట్రై చేస్తలేదా? సో 100% భారతీయ జనతా పార్టీ ఆడించినట్టు కేటీఆర్ ఆడుతున్నాడు. అది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం. చాలా స్పష్టంగా బీజేపీకి కావాల్సినటువంటి ఇవన్నీ బీజేపీకి ఇస్తూ ఉన్నాడు. ఈరోజు E1 రేస్ స్కామ్ ఉంది కదా, ఫార్ములా ఈ రేస్ స్కామ్ ఎక్కడికి పోయింది? ఆ స్కామ్కి సంబంధించిన రేస్, దానికి పురోగతి ఎందుకు లేదు? ఇవి విషయాలు తెలిస్తే, చాలా విషయాలు లోతుగా పోతే ఈ రాజకీయాలని బయట చూస్తున్నంత మనం ఈజీగా ఉండవు. లోతుగా జరిగేటువంటి విషయాలు, తెర వెనుక జరిగే విషయాలు చాలా దారుణంగా ఉంటాయి. కేటీఆర్ ఏమంటాడు? ఆర్ఎస్ బస్ అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి సంజయ్ అంటాడు. కానీ కేటీఆరే ఆడ బీజేపీతో అంటగాగిన చాలా స్పష్టంగా నేను చెప్పగలను. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆదేశాలతో కేటీఆర్ నడుస్తుండనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.